ఓం నమో వెంకటేశాయ. నా పేరు కిరణ్. బేసికల్గా నేను ఎందుకు ఈ వీడియోలో కనబడుతున్నానంటే మేము ముందుకు నేను వచ్చిన ఈ జర్నీని మీకు వ్లాగ్ లాగా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను చేసే కంటెంట్స్ కానీ నేను వెళ్ళే ట్రిప్స్ కానీ ఏంటో తెలీదు. బేసిక్గా స్టార్ట్ చేయాలనిపించింది, తిరుపతికి వచ్చా స్టార్ట్ చేయాలనిపించింది, ఈరోజు స్టార్ట్ చేయబోతున్నా. సో నా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా అంటే నేను ఎలా వచ్చా, తిరుపతి రావాలంటే ఎలా రావాలా, అసలు ఎలా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఎట్లా వస్తే మనకి ఎంత త్వరగా దర్శనం ఎలా అవుతుంది, ఫెసిలిటీస్ ఏమి ఈ వీడియోలో తెలియబోతున్నా. సో నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నై నుంచి నైట్ వస్తే మనకి ఇక్కడ మనం తిరుపతి దిగిన వెంటనే టూ శ్రీనివాస కాంప్లెక్స్ అనేది, ఇంకొకటి వచ్చేసి విష్ణువాస కాంప్లెక్స్లో టోకన్స్ ఇస్తారు. అవి మార్నింగ్ నైట్ 9 నుంచి ఉంటాయి టోకన్స్ అయ్యే దాకా, అట్లీస్ట్ మార్నింగ్ 4 దాకా ఉంటాయి. మీరు అదే కాక భూదేవి కాంప్లెక్స్ అలిపిరి స్టెప్స్ దగ్గర వస్తుంది. అలిపిరి స్టెప్స్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా వచ్చినాం. అక్కడైతే 2:30 నుంచి అలౌ చేస్తారు. మనకెందుకు ఈ టోకన్స్ వల్ల ఏం యూజ్ అంటే ఈ టోకన్స్ వల్ల మనం తీసుకుంటే మనకు పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేసి ఇస్తారు కాబట్టి, సో ఈ టోకన్ వల్ల మనం తీసుకుంటే వితిన్ 2 to 3 hours మనకు దర్శనం అయిపోద్ది. ఇట్లా లేక శ్రీవారి దర్శనం అని అంటారు ఇది, లేక సర్వదర్శనం అంటే లైక్ ఏమి టోకన్ లేక వెళ్ళిపోవడం అది లిటరలీ 6 to 8 hours తీసుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితికి అయితే. ఈరోజు డేట్ వచ్చి March 10th ఈ వీడియో చేయబోతున్నా. సో లెట్స్ గో టు ద వ్లాగ్. ఆఫ్టర్ 10 minutes of struggle, only 10 minutes of struggle, we both got tokens. Hi guys, టైం దగ్గర 4 అవుతుంది. ఇప్పుడే లాక్ ఓపెన్ చేశారు. పూలు కాయలు సిద్ధం. వెయిట్ చేస్తాను పాపం బిడ్డ ఎప్పుడెప్పుడు ఎగ్దామా అని. ఇంకా ఓపెన్ చేద్దాం. మేబీ 4:30 ఓపెన్ చేయొచ్చు. 500 steps కలిసిపోయింది బిడ్డ పాపం. ఇప్పుడు శ్రీవారి ఇప్పుడు 2 విధాలుగా రావచ్చు. కొంతమంది బై బస్ ఆర్ బై ట్రాన్స్పోర్ట్ కూడా రావచ్చు, లేదంటే బై వాక్ రావచ్చు. తిరుపతి టు తిరుమల బై ట్రాన్స్పోర్ట్ రావాలంటే మార్నింగ్ 5 అలా ఉంటుంది. ఇక్కడ 4 నుంచి అలా ఉంటుంది. 4 to నైట్ 2 దాకా అలా ఉంటుంది బై ట్రాన్స్పోర్ట్ అయితే. ఇప్పుడు శ్రీవారి మెట్టలు అయితే మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. అలిపిరి మెట్టల దగ్గర అయితే 4:30కి అరౌండ్ గేట్స్ ఓపెన్ చేస్తారు. సో 4:30 నుంచి గేట్స్ ఓపెన్ అవుతే మనము ఇట్లా కూర్చొని టోటల్ 3,350 స్టెప్స్ ఉంటాయి. అవి మనం ఈజీగా క్లైమ్ చేసుకొని వచ్చు వితిన్ 4 hours స్టెప్స్ క్లైమ్ చేసుకొని వచ్చిన వెంటనే మనకి ఇక్కడ రూమ్ అలాట్మెంట్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఫ్రీగా అంటే లైక్ 50 రూపీస్ రూమ్, 100 రూపీస్ రూమ్, 1000 రూపీస్ రూమ్స్ ఉంటాయి. మనం అలిపిరి స్టెప్స్ నుంచి వచ్చిన వెంటనే మనకి విఆర్ఓ ఆఫీస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. దట్స్ మీన్ విచ్ అలౌడ్ ద అకామిడేషన్. అక్కడ కూడా మనం లైన్లో వెళ్ళమంటే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్లో మనకి సెవెరల్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి ఇక్కడ. ఏఎన్సీ కాటేజెస్, హెచ్విసి కాటేజెస్ అండ్ హెచ్విడిసి కాటేజెస్. ఈ కాటేజెస్ ఏమంటే లైక్ అన్మ్యారీడ్ కపుల్స్కి అయితే ఇవ్వరు, సింగిల్స్కి ఇవ్వరు. సో మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా వచ్చినా లైన్లో వెళ్ళిపోయి టోకెన్ తీసుకుని అక్కడ వెళ్ళిపోతే మనకి రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఒక 2 hours కష్టం, రూమ్ దొరికిందండి. ఇది మాకు ఇచ్చిన రూమ్. 2 కుర్చీలు, కొంచెం సెకండ్. ఇది వచ్చి గీజర్స్ వచ్చి ఉంటుంది. నైస్ వాష్రూమ్, క్లీన్, సూపర్ హాట్ వాటర్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ ఇది, అండ్ ఇక్కడ మా అక్క, ఎస్, అండ్ 2 బెడ్స్. దీన్ని బట్టి మనం ఏం చేసుకుంటే తిరుపతికి వచ్చిపోవడం ఊరికి చాలామంది అనుకుంటారు రావడం, రూమ్స్ దొరకవు, లాకర్లో పనుకొనేయడం అలా జరుగుతుంది. అవన్నీ లేక మీరు కొంచెం టైం కేటాయించి కొంచెం టైం లైన్లో వెళ్ళిబడి టోకెన్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా రూమ్ అనేది ఉంటుంది. నేను ఈ వ్లాగ్లో రూమ్ కూడా నా రూమ్, నేను తీసుకున్న రూమ్, నేను ఎలా తీసుకున్నా అదంతా మీకు నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇది మేముండే హెచ్విసి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ కొత్తది. నేను ఆపోజిట్ పోతేనే ఆఫీస్ ఉంటుంది అన్నమాట. మన కీస్ కానీ అమౌంట్ పే చేయడం ఈ ఏరియాలో వచ్చి చేస్తాం. మనం దర్శనం పోవాలన్నా కూడా అంతే. ఇక్కడ మనకు ఉచిత బస్ మనకు తెలియదు రాదండి, ఫ్రీ బస్ స్టాండ్ ఉంటుంది. చదువుదాం ఏం కాదు. స్థలము ఓకే, మా అక్క చెప్పింది అండి. బూస్ట్ కదండి, బూస్ట్ చిన్నపిల్ల. తిరుపతికి ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా మీకు దర్శనానికి ఒక టైం అనేది ఇస్తారు కదా. ఆ టైంలో మీరు రానిపోవడానికి ముందు మీరు దర్శనానికి ఫస్ట్ యాజ్ ఏ పురాణం ఎలా చెప్తుందంటే
ఫస్ట్ మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కన్నా వరాహమూర్తి స్వామిని దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకంటే ఆయన ఈ తిరుమల కొండకి ఆయనకి అప్పుడు పూర్వంలో చెప్పిండు అన్నమాట. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, బట్ మా పేరెంట్స్ కానీ మా ఓల్డ్ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ మనం నాకు తెలిసిన ప్రకారం ఫస్ట్ మనం దర్శనం చేసుకునే వరాహమూర్తిని దర్శనం చేసుకోవాలా. వరాహమూర్తి దర్శనం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ నేను వీడియో కూడా మెన్షన్ చేస్తాను అనమాట. కోనేరు పక్కనే ఉంటుంది. ఫస్ట్ మనం మార్నింగ్ అక్కడ నుంచి స్టెప్స్ క్లైంబ్ చేసుకుని రూమ్ అకామిడేషన్ తీసుకుని వచ్చిన వెంటనే కోనేరులో స్నానం చేయాలి. ప్రస్తుతానికి బంద్ ఉంది, ఇప్పుడు ఓపెన్లే. ఐ థింక్ March 13 తర్వాత ఓపెన్ ఉంటుంది. కోనేరులో స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ వరాహమూర్తి స్వామి దర్శనం చేసుకునే వెంటనే మీరు వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తేనే మీకు పూర్తిగా దర్శనం అయినట్టు అని పూర్వం చెప్తుంది. సో నేను కూడా అదే పాటిస్తాను, మీరు కూడా అదే పాటించండి. ఒక 1 hour 2 hours లేట్ అవుతుంది అంతే. దర్శనం వెళ్ళేసి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లోనే మనకి లడ్డూ కౌంటర్ ఉంటుంది. లోపలి వెళ్ళిన తర్వాత లడ్డూ కౌంటర్ ఇప్పుడు పర్సన్ ఎవరైతే టోకన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒక లడ్డు ఫ్రీ వస్తుంది. అండ్ ఈచ్ లడ్డు అంటే స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ లడ్డు ఒక లడ్డు వచ్చి 50 రూపీస్. మనకి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి 10 దాకా తీసుకోవచ్చు అనుకుంటా. ఇంకా లడ్డూస్ తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి మనం ఇంకా అలానే వస్తేనే మనకి ఇక్కడ ఫ్రీగా భోజనం పెడతారు. నాట్ ఓన్లీ భోజనం, టిఫిన్, లంచ్ అండ్ నైట్ భోజనం కూడా ఉంటుంది, డిన్నర్ ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాదం అని ఒక కాంప్లెక్స్ ఉంటుందండి. అక్కడ నుంచి వస్తే మనకి క్యూ ఉంటుంది. క్యూ నుంచి వెళ్ళిపోతే ఫస్ట్ క్లాస్ మీల్స్ అంటారు. ఎక్కడ దొరకదు, తిరుమలలో కాదు ఎక్కడ దొరకదు. తిరుమలలో ఉన్న స్పెషాలిటీనే అది. సో మనకి ఇక వెంగమాంబ దగ్గర ఫుడ్ తీసుకుని వెండి మళ్ళీ మనం ఓన్ వెహికల్స్ లేకున్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, నడుచుకు వెళ్ళాలా. మళ్ళీ తిరుమలలో లైక్ చాలామంది జీప్స్, కార్స్ మేము వదులుతాం రండి అది ఇవి అంటారు. మీరు అలాంటి చింతే లేదు. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్ ఫెసిలిటీస్ ఫ్రమ్ మీ కాటేజ్ దగ్గరికి, హెచ్విఎస్ కాటేజ్ కానీ ఏ కాటేజ్ దగ్గరకున్నా మనం వెయిట్ చేసే ఫ్రీ బస్సెస్ స్టాప్స్ దగ్గర సెవెరల్ టైప్స్ ఆఫ్ బస్సెస్ వస్తుంటాయి, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్స్. మనం అక్కడ ఆ బస్సెస్ చూస్ చేసుకొని ఫుల్ తిరుమల మొత్తం ఒక రౌండ్ వేయచ్చు. దాన్ని మీరు ట్రాన్స్పోర్ట్ కానీ మీరు వాక్ చేయాలన్నా ట్రాన్స్పోర్ట్ అని వాక్ చేయాల్సిన ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది. మీరు వాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. కొంచెం టైం కేటాయించి మీరు పోతే వస్తుంది. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా రూమ్ గురించి కానీ లైక్ దర్శనం పోయి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళాలా కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా డౌట్స్ ఉండి కామెంట్ చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. నేను ఇంకా ఫ్రీ అంటే ఇంక ఫస్ట్ వీడియో కాబట్టి ఆతృత ఉంటుంది అనమాట. ఆతృత అంటే ఏం కామెంట్ పెట్టారని చూస్తా. కామెంట్స్ ఏమిటంటే ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఖచ్చితంగా నేను రిప్లై ద్వారా హెల్ప్ చేస్తా అని అనుకుంటాను కదా, పక్కా చేస్తా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా నచ్చినట్లయితే, తెలుగు మనకు అంతగా వచ్చు కానీ మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు చిన్ను, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.